ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్లకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారము. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణము, మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అయినటువంటి ఎమ్మెల్యే గారు గడిచిన కాలంలో కానీ, అంటే 2024 జూన్ 12వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఆయన అందులో ఎమ్మెల్యేగా సభ్యుడు. కానీ అసెంబ్లీ స్టార్ట్ అయిన నుండి గవర్నర్ ప్రసంగం ఫస్ట్ బడ్జెట్ పెట్టినప్పుడు ఒకరోజు పోయేసి మిగతాంతా డుమ్ము కొట్టాడు. అయితే నిన్నటి దినము ఆయన అసెంబ్లీకి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి స్టార్ట్ అయినాయి. అవి 8 రోజులు కంటిన్యూగా జరుగుతాయి, 27వ తారీఖు వరకు. మన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకోకుండా తాడేపల్లిలో కూర్చొని తన ఇంట్లో తన ఛానల్ ద్వారా లేనిపోని అసత్యాలు, ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టేదానికి ఒక పథకం ప్రకారం ఆయన ప్రవర్తించుతున్నాడు. కానీ మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోలేదని, మనకున్న సమస్యలు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేదానికి, ఎందుకంటే యావత్ రాష్ట్రంలో ఒక అపోహ ఉంది, పులివెందుల ఎమ్మెల్యేగా గడిచిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నిధులన్నీ పూర్తిగా పులివెందులకి దారపోసాడని ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ జరిగింది చాలా విరుద్ధం, దానికి యాంటీ. అందుకంటే ఆ అపోహం తొలగించడానికి, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేదానికి నిన్నటి దినం జగనన్న కాలనీ సందర్శించమైంది మా ఇన్ఛార్జి ఎవరైనటువంటి బీటెక్ రవి గారి ద్వారా. ఈరోజు ఆయన అందుబాటులో లేడు కాబట్టి ఆయన మమ్మల్ని అందరినీ పంపించి మీరు డైలీ ఈ ప్రోగ్రాం చేయడం చెప్పినాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. ఇది వచ్చేసి మనకు ఆర్టీసీ బస్ స్టాండు, అందరికీ నడిపొట్టున్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండు. 35 ఏళ్ళు ఇది ఏకఛత్రపతంగా అందరికీ అందుబాటులో, నైట్ టైం దిగినా కూడా ఎవరైనా ఇళ్ళకు పోయేదానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి బస్ స్టాండును భాగంగా 15-20 ఏళ్ళు కాలం ఉండే బస్ స్టాండ్ను పడగొట్టి సిటీ మాల్ అనే ఒక పేరు పెట్టి దీనిని ఆర్టీసీ వారి ద్వారా మున్సిపాలిటీకి స్థలాన్ని రాబిచేసి, మున్సిపాలిటీ వాళ్ళు మేము చేయలేమంటే దీని ఆథరైజ్ పర్సన్ వచ్చేసి ఆర్ఎండ్బి వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు దీని కన్స్ట్రక్షన్ ఆథరైజ్ వాళ్ళే. నీకు ఈ సంస్థ వచ్చేసి కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకున్నారు. దీని ప్రాజెక్టు వ్యయం 87,60,00,000 రూపాయలు దీని వ్యయము. ఇది 87,60,00,000 రూపాయలు 2022లో ఆ కంపెనీకి ఈ స్థలము అప్పగించడమైంది. కానీ పులివెందుల ప్రజలు 2 లక్షల మంది ఓటేసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి 87 కోట్ల ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయినాడంటే అది మనం ఆయన గురించి ఆలోచించాల్సిన విషయం యావత్ రాష్ట్ర ప్రజలు. ఇందులో 2023లో విశాఖపట్నంలో తను ఉండేదానికి అధికార నివాస భవనం, నేను 30 ఏళ్ళు ఉంటా కాబట్టి అధికార నివాస భవనము 500 కోట్లతో ఒక సంవత్సరంలో పూర్తి చేసుకున్నాడు. అంటే ఆయన విలాసాలకేమో 500 కోట్ల ప్రాజెక్టు 1 ఇయర్లో కంప్లీట్ అయింది. పులివెందుల ప్రజల కోసము, పులివెందుల ప్రజలతో 78 కంటిన్యూ ఉన్నటువంటి ఈ వైఎస్ కుటుంబీకులు మాత్రం పులివెందుల ప్రజల కోసం 78 కోట్లు ఖర్చు చేయలేక దీన్ని నిలబెట్టారు. దీని మొత్తం పూర్వపరాలు ఏమంటే ఈ ప్రాజెక్టు వ్యయము 78,60,00,000. ఇప్పటికి అతనికి 33 కోట్ల చిల్లర వర్క్ అయిపోయింది. దాంట్లో 27 కోట్ల చిల్లర బిల్లు అతను డబ్బులు వచ్చేసినాయి కాంట్రాక్టర్కు, కేసీపీ వాళ్లకు. ఇంకా 8 కోట్ల చిల్లర బిల్లు రావాలా అంటే 35% కంప్లీట్ అయింది, ఇంకా 65% కంప్లీట్ కాలే. ఈ విషయాలను మేము అయ్యా ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి, నీకు రోజు ఒకటి అసెంబ్లీ జరిగేప్పుడు రోజు ఒకటి మీకు పంపిస్తాము, మీరు దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. ఈ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, నువ్వు ఎమ్మెల్యే అవుతావని ఎన్నుకున్నారు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, నువ్వు ప్రతిపక్షం అవుతావా అనేది పులివెందుల ప్రజలకు, ఓటర్లకు సంబంధం లేదు. నిన్ను యావత్ రాష్ట్రం తిరస్కరించింది ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఎవడు మేము దాంట్లో చేసి మా బాధ్యత లేదు, మేము కర్మనా, మేము చెప్పినామో చేయొద్దని చెప్పని ప్రతిపక్ష నాయకుని. నీకు రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలేదు, 11 సీట్లు ఇచ్చారు, 18 సీట్లు కావాలా ప్రతిపక్షం కావాలంటే
అందుకు కాబట్టి దయచేసి ఇప్పటికే నడుక మన ఎమ్మెల్యే గారు రేపటి రోజున నడుక అసెంబ్లీకి పోయి ఈ పులివెందుల ప్రజలలో నీ హయాంలో మొదలుపెట్టినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి అన్ని పనులు నువ్వు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం సహకరించుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం కానీ మా అధినాయకుడు కానీ మా ముఖ్యమంత్రి వర్యులు కానీ పులివెందులకు అంతా బాగుంది, సమృద్ధిగా ఏం లేదనుకుంటున్నాడు. కాబట్టి ఇది తెలియజేయడానికే ఈ నిరసన కార్యక్రమము. ఆయన అసెంబ్లీకి పోవాలా, లేకుంటే ఎమ్మెల్యేగా ఆయన దిగిపోవాలా, రెండే ఏదో తెలుసుకునే దానికి ఆయనకే అవకాశము. దయచేసి పులివెందుల ప్రాంత ఓటర్లను అవమానపరచొద్దు ఎమ్మెల్యే గారు.